హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం అదో బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ గురించి నేర్చుకుందాం. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది చాలా స్టేట్స్లో ఉన్న ఓబీసీ స్టేట్ లిస్ట్లని రివ్యూ చేస్తుందన్నమాట. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఆర్టికల్ 338బిని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఆర్టికల్ 338బినే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో ఈ ఏ స్టేట్స్లని రివ్యూ చేస్తుంది అంటే కర్ణాటక ఇంకా వెస్ట్ బెంగాల్లో చాలామంది ఇన్ఎలిజిబుల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా ఓబీసీ లిస్ట్లో యాడ్ చేసిందనమాట. అందుకు ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ రెండు స్టేట్స్లో రివ్యూ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ వేరే క్యాస్ట్లని కమ్యూనిటీస్ని కూడా ఓబీసీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేసింది ఎన్సీబీసీకి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో అట్లా దాని రిక్వెస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవంతా రివ్యూ చేస్తుందన్నమాట. సో ఇదే కాకుండా కేరళ, ఒడిస్సా, బీహార్, మహారాష్ట్ర ఇంకా వేరే స్టేట్స్లో ఓబీసీ రిజర్వేషన్ 50% లిమిట్లో ఉందా లేదా అని కూడా రివ్యూ చేస్తుంది ఎన్సీబీసీ. ఓకే, సో ఫస్ట్ ఈ ఓబీసీ అంటే ఏంది, ఓబీసీ లిస్ట్ అంటే ఏంది ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఓబీసీ అంటే సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని ఓబీసీ క్లాస్ అంటారు. ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటారు. సో ఓబీసీ లిస్ట్ జనరల్గా 2 టైప్స్ లాగా ఉంటుంది. సెంటర్కి సపరేట్ ఓబీసీ లిస్ట్ ఉంటుంది, స్టేట్కి కూడా సపరేట్ ఓబీసీ లిస్ట్ ఉంటుంది. సెంటర్ ఓబీసీ లిస్ట్ వచ్చేసి ఆర్టికల్ 342A క్లాస్ 1 కింద వస్తుంది. స్టేట్ ఓబీసీ లిస్ట్ వచ్చేసి ఆర్టికల్ 342A క్లాస్ 3 కింద ఉంటుంది. ఓకే, సో ఈ సెంటర్ ఓబీసీ లిస్ట్లో ఏమవుతుందంటే ప్రెసిడెంట్ ఈ ఓబీసీ లిస్టులని అన్నిటినీ చెక్ చేసి స్పెసిఫై చేస్తాడనమాట. ప్రెసిడెంటే చేస్తాడు ఏమేం క్యాస్ట్లు, కమ్యూనిటీలు ఓబీసీ కింద ఉండాలి అనేసి. ప్రతి స్టేట్లో, యూనియన్ టెరిటరీస్లో ఏవేవి సెంట్రల్ లిస్టులు ఉండాలి అనేసి ప్రెసిడెంట్ చేస్తాడు. స్టేట్ లిస్ట్కి వస్తే స్టేట్ లేకపోతే ఆ యూనియన్ టెరిటరీయే డిఫరెంట్ కమ్యూనిటీస్ని వాళ్ళ థాట్స్ని బట్టి, వాళ్ళ స్పెసిఫికేషన్స్ని బట్టి వాళ్ళు ఓబీసీ లిస్ట్లో యాడ్ చేస్తారు. దాన్ని స్టేట్ ఓబీసీ లిస్ట్ అంటారు. ఓకే, సో ఓబీసీ లిస్ట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సెంటర్, ఒకటి స్టేట్. సెంటర్ వచ్చేసి 342A క్లాస్ 1, స్టేట్ వచ్చేసి 342A క్లాస్ 2. సో ఇట్లా డిఫరెంట్ ఓబీసీ లిస్టులు ఎందుకు ఉంటాయి అంటే ఫస్ట్ థింగ్ సెంట్రల్ లిస్ట్ అని ఎందుకు ఉంటుంది అంటే సెంట్రల్కి పరంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కోసం కానీ ఇవన్నిటి కోసం సెంటర్ ఓబీసీ లిస్ట్ ఉంటుంది. స్టేట్ ఓబీసీ లిస్ట్ వచ్చేసి స్టేట్ పరంగా వాళ్ళకి ఏమేమి బెనిఫిషరీస్ అందాలో అదంతా ఈ స్టేట్ ఓబీసీ లిస్ట్ ప్రకారం అవుతాయి అన్నమాట పనులు. ఓకే, సో ఓబీసీ రిజర్వేషన్ గురించి నేర్చుకుందాం. సో ఆర్టికల్ 15 ఇంకా 16 ఈక్వాలిటీ కింద ఇంకా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కింద ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండాలి. అది కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇట్లాంటి వాటిలలో ఓబీసీకి రిజర్వేషన్ అని ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్ 1990లో మండల్ కమిషన్ అని వస్తుంది. ఈ మండల్ కమిషన్ ఏమని చెప్తుందంటే ఓబీసీస్కి 27% ఈ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ సర్వీసెస్లో 27% రిజర్వేషన్ ఉండాలి అని మండల్ కమిషన్ చెప్తుంది. మండల్ కమిషన్ ఎప్పుడవుతుంది 1990లో. తర్వాత 1992లో ఏమవుతుందంటే ఇందిరా సహాని కేస్ జడ్జ్మెంట్ వస్తుంది. సో ఆ కేస్ జడ్జ్మెంట్ ప్రకారం క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఓబీసీ వాళ్ళు అన్నా కానీ వాళ్ళు ఎకనామికల్గా, ఎడ్యుకేషనల్గా స్ట్రాంగ్ ఉంటే, సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి, వాళ్ళ ఇన్కమ్ మంచిగా ఉంటే వాళ్ళు ఓబీసీ లిస్ట్లోకి రారు, అంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అనేసి ఇట్లా క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ సో ఓబీసీస్ని ఎంకరేజ్ చేయడానికి ఏమేం ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినారు అంటే ఫస్ట్ థింగ్ ఆర్టికల్ 340 అనేది ఓబీసీ అప్లిఫ్ట్మెంట్కి పనిచేస్తుంది. సో ప్రెసిడెంట్ సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న వాళ్ళని, వాళ్ళ కండిషన్స్ ఎట్లున్నాయి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా రికమెండేషన్స్ ఉంటే ఆ 340 ఆర్టికల్ కింద ఇవన్నీ చేస్తారనమాట వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 కమిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఖలేల్కర్ కమిషన్ ఒకటి 1953లో అయింది.
సెకండ్ కమిషన్ వచ్చేసి మండల్ కమిషన్ అనమాట. మండల్ కమిషన్ వచ్చేసి 1979లో అయింది. యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 1990లో అయింది. ఓకే, సో మండల్ కమిషన్ 1979, ఖలేల్కర్ కమిషన్ 1953. సో ఈ ఖలేల్కర్ కమిషన్ గురించి కొంచెం తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్. సో ఖలేల్కర్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. ఏంటి అంటే అందరు ఉమెన్ని బ్యాక్వర్డ్ లాగానే ట్రీట్ చేయాలి అని. నెక్స్ట్ వచ్చేసి 70% సీట్స్, అది కూడా ప్రతి ప్రొఫెషనల్ ఇంకా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి మనం రిజర్వేషన్ 70% సీట్స్ ఇవ్వాలి అనేసి ఖలేల్కర్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. కానీ ఈ రికమెండేషన్స్ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఖలేల్కర్ కమిషన్కి సంబంధించి ఏంటంటే ఇదే ఫస్ట్ కమిషన్ ఫర్ ఓబీసీస్. ఓకే, తర్వాత వచ్చేసి మండల్ కమిషన్. సో మండల్ కమిషన్ ఇందాక మనం చదువుకున్నాం కదా, 27% రిజర్వేషన్ అనేది కేటాయించింది. సో ఇది ఇంప్లిమెంట్ అయింది మండల్ కమిషన్ది. తర్వాత జస్టిస్ రోహిణి కమిషన్ అనేది 2017లో ఫామ్ అయింది. అది రిపోర్ట్ సబ్మిషన్ వచ్చేసి 2023లో సబ్మిట్ చేసింది అనమాట దాని రిపోర్టు. సో ఇదేంటి అంటే ఓబీసీ గ్రూప్స్లో సబ్ డివిజన్స్ లాగా సబ్ కేటగరైజేషన్ని ఎగ్జామిన్ చేసిందనమాట. సో ఏమేం సబ్ గ్రూప్స్ లాగా తీసుకోవచ్చు ఇట్లాంటివన్నీ రోహిణి కమిషన్ చేస్తుంది. సో ఇది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, మేబీ ఇంప్లిమెంట్ అవుతుందేమో. నెక్స్ట్, సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇది ఆర్టికల్ 338B కిందికి వస్తుంది. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎన్సీబీసీ కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది. సో ఇది 2018లో వచ్చింది. ఓకే, సో ఇదేంటి అంటే సెంటర్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఏమైనా మేజర్ పాలసీస్ అవన్నీ ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ ఎన్సీబీసీనే పోయి కలవాలి. ఓకే, కన్సల్ట్ చేయాలి. తర్వాత ఈ ఎన్సీబీసీ కమిషన్లో చైర్పర్సన్ ఉంటాడు, ఒక వైస్ చైర్పర్సన్ ఉంటాడు, ఇంకా 3 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ప్రెసిడెంట్చే అపాయింట్ చేయబడతారు. ఇంకా సర్వీస్ కండిషన్స్ ఎట్లా ఉండాలి అవన్నీ కూడా మొత్తం ప్రెసిడెంటే చెప్తాడు. సో ఈ ఎన్సీబీసీస్కి సివిల్ కోర్ట్కి ఎంత పవర్ ఉంటుందో ఎన్సీబీసీస్కి కూడా అంతే పవర్ ఉంటుంది. సో ఎన్సీబీసీస్ డ్యూటీస్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ని ప్రొటెక్షన్ చేస్తాయి, సేఫ్ గార్డ్ చేస్తాయి, వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడుతాయి, సోషల్ డెవలప్మెంట్ పాలసీస్ ఏమైనా ఉంటే అవన్నీ చేయమని రికమెండ్ చేస్తాయి. తర్వాత ప్రెసిడెంట్కి ఏమైనా ఈ రికమెండేషన్స్ కానీ ఏమైనా సేఫ్ గార్డ్ ఇంప్లిమెంటేషన్ పాలసీస్ ఏమైనా ఫ్రేమ్ చేయాలంటే ప్రెసిడెంట్కి పోయి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇట్లాంటివన్నీ రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇది మేజర్గా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ది డ్యూటీస్.